వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నేతలు తెలంగాణలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ తెలంగాణకు రానున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సో కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ పర్యటన తర్వాత బీజేపీ శ్రేణుల్లో మొత్తం స్ట్రాటజీస్ అన్ని చేంజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. వరుసగా జాతీయ నేతలు తెలంగాణ పర్యటనలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జేపీ నడ్డా రాబోతూ ఉన్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్కు రాబోతున్నారు. మనం వరుసగా గతంలో నుండి చూడవచ్చు, టార్గెట్ తెలంగాణగా బీజేపీ పనిచేస్తుంది. అందులో భాగంగా ముందుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ పైన దృష్టి సారించింది. వరంగల్ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ జాతీయ నేతలంతా కూడా తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ సిరీస్ ఆఫ్ పర్యటనలో భాగంగానే జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి వస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా ముందుగా ఎయిమ్స్ హాస్పిటల్ను సందర్శిస్తారు. ఇప్పటికే నరేంద్ర మోదీ చేతుల మీదుగా అది శంకుస్థాపనను పూర్తి చేసుకొని వర్క్స్ అన్ని కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక 80% పైన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత మేరకు వర్క్స్ వచ్చినాయి, ఎప్పుడు పూర్తి చేస్తారన్న దానిపైన ఒక సమీక్ష సమావేశం చేయనున్నారు. వీలైనంత తొందరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేయించాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ నేతలు ఉన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర మంత్రి జేపీ నడ్డా అదేవిధంగా మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఎయిమ్స్ హాస్పిటల్ను రివ్యూ చేసి పనులను వేగవంతం చేయడం, దానికి ఒక డెడ్ లైన్ పెట్టి ఏ విధమైనటువంటి పనులు జరుగుతున్నాయి అనే దానిపైన వాళ్ళకు అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత జేపీ నడ్డా పర్యటన మొత్తం కూడా పొలిటికల్గా సాగనుంది. అక్కడ నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి జేపీ నడ్డా చేరుకుంటారు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా కార్పొరేటర్లతో ఆయన సమావేశం అవుతారు. గతంలో ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా జేపీ నడ్డా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకు కొత్త తెలంగాణ పైన, తెలంగాణ నాయకులపైన, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు, హైదరాబాద్ స్థానిక పరిస్థితులపైన కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలక్షన్ ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులకు ఒక దిశానిర్దేశాన్ని కూడా చేయనున్నారు. ఆ కార్పొరేటర్లు ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఎస్ఐఆర్ను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎస్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలను పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు, అనర్హులైనటువంటి ఓట్లను ఏ విధంగా తొలగించాల్సిన అవసరం ఉంది, అర్హులైనటువంటి వాళ్లకు ఏ విధంగా ఓటర్ లిస్టులో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇట్లా అనేక అంశాలను వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత తాజ్ దక్కన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మేధావులతో ఆయన చర్చించున్నారు. 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధిలో బీజేపీ తోడ్పాటు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణకు కేంద్రం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు, ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి, ఎంహెచ్ఏలకు కానీ అంటే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కి కానీ, అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్లో తెలంగాణకు వస్తున్నటువంటి నిధులపైన కూడా ఆయన వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జేపీ నడ్డా పర్యటన అయితే అధికారిక పర్యటన అని చెప్తున్నప్పటికీ ఎయిమ్స్ రివ్యూ కోసం అదేవిధంగా అందుబాటులో ఉన్న కార్యకర్తలతోటి సమావేశం పెడుతున్నారని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ అది టార్గెట్ తెలంగాణలో భాగంగా జిహెచ్ఎంసీపై స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ ఆయనను ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే విధంగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ అజయ్.